హాయ్ ఫ్రెండ్స్, కమలాస్ కిచెన్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఇంకా ఎంతో ఈజీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ. మీరు చాలా రకాల బిర్యానీని చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా మిల్ మేకర్ బిర్యానీని ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా ఈజీ కూడా. ముందుగా 1 కప్ ఆఫ్ మిల్ మేకర్ని తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అంటే కర్డ్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అనగా పసుపుని యాడ్ చేసి మిల్ మేకర్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిల్ మేకర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు 2 దాల్చిన చెక్కలు ఇంకా 2 ఇలాచీల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని లవంగాలు ఇంకొక బిర్యానీ ఆకు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. కాస్త పచ్చిమిర్చిలు వేసి దీన్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, మీ టేస్ట్కి తగిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని ఇందులోకి యాడ్ చేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. కాస్తంత కొత్తిమీరని ఇందులోకి జల్లుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అరగంట నీటిలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. కేవలం ఒక బాస్మతి రైస్తోనే కాదు, మీరు దీన్ని కావాలనుకుంటే నార్మల్ రైస్తోని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే. వీడియోలోకి కంటిన్యూ అయ్యే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు కమలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మమ్మల్ని కొత్త వీడియోస్ చేయడానికి చాలా మోటివేట్ చేస్తుంది. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఉండే సోయా మిల్ మేకర్ బిర్యానీ రెడీ. చూసారు కదా, మరి ఎంత ఈజీగా అయిపోయిందో, టేస్ట్లో కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ డిష్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి.